ఆకాశ మహాకాశములు పట్టని మా దేవ, ఈ దినాన్ని మీరు మాకిచ్చారు. ఈ సమయములో మేము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని ధ్యానిస్తున్నాం. ఇందులో దేవుడు మీ ప్రతి అవసరము తీర్చును. మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. तुम्हारी हर एक घड़ी को పూరీ కరేగా. దేవుడు మన అవసరం తీర్చేవాడండి. అయితే ఆయన మీద ఆనుకోవాల, ఆయన చెప్పినట్లు వినాల. ఆయన మాట వింటే ఆయన కనికరిస్తాడు. ఆయన మాట వినకపోతే కనికరం పోతుంది. దేవుని దీవెన పోగొట్టుకుంటాం, దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాం. కాబట్టి ఆయన మాట వినాలి. ఏ కుటుంబము, ఏ వ్యక్తి, ఏ సమాజము దేవుని మాట వింటారు వాళ్ళు బాబు. ఏ దేశమైనా సరే దానికి దేశమా దేశమా యెహోవా మాట వినుమన్నాడు. దేవుని మాట వింటే బాగుపడతారు. దేవుడు చెడగొట్టడు. అందుచేతనే కదా కీర్తనకారుడు అన్నాడు 23వ కీర్తనలో 1వ వచనములో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే ఆయన నీ కాపరిగా ఉంటే దరిద్రత అనేది లేదు. ఎందుకు ఈనాడు అనేక మంది లోకములో దరిద్రులుగా ఉన్నా అంటే ఆయన నీ కాపరిగా లేడు. ఆయన నీ కాపరిగా ఉండాలి. అందుచేతనే యేస్కేలు కూడా 34వ అధ్యాయములో 11వ వచనం, నేను నేనే నా గొర్రెను వెదకి వాటిని కనుగొందును. తప్పిపోయిన వాటిని వెదికేవాడు, కనుగొనేవాడు, మళ్ళా ఆ తరువాత మందలో చేర్చేవాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకే వచ్చాడు ఆయన. అయితే ఆయన మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమను త్రోసివేస్తున్నాం. ఆయన ప్రేమను త్రోసివేస్తే మనకు దీవెన రాదు, శాపమే వస్తుంది. అయితే మన అవసరం తీర్చే దేవుని మీద మనం ఆనుకోవాల. ఆయన అన్యాయస్తుడు కాదు, న్యాయస్థుడు, సమస్తాన్ని కలుగజేసిన వాడు. సోదరి సోదరుడా, వింటున్నవారలారా, ఆయన మీద ఆనుకుంటారా? ఆశీర్వాదాలు పొందుతారా? మీకు ఎంతో మేలుగా ఉంటుంది. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్న వారంతా మీ మీద ఆనుకొని ప్రతి వారి అక్కరలు మీ కృపలో తీర్చి ఆదరించి బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.